యాంటీ జిరాఫ్థాల్మిక్ కారకం, యాంటీ నిక్టలోపియా కారకం కనుక దీని లోపం వలన ఆ వ్యక్తులలో రేచీకటి సంభవిస్తుంది. విటమిన్ డి లోపించడం వలన ఆ వ్యక్తులలో ఎముకల ఏర్పాటు, సన్షైన్ విటమిన్ కనుక సూర్యరశ్మి లోపం వల్ల కనిపించే విటమిన్, నెక్స్ట్ సూర్యరశ్మి సోకటం వల్ల కలిగే విటమిన్ ఈ యాంటీ స్టెరిలిటీ కారకం. అంటే ఈ విటమిన్ లోపించడం వలన స్త్రీ మరియు పురుషులలో ప్రత్యుత్పత్తి సంబంధ సమస్యలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే విటమిన్ ఈ సాధారణంగా పురుషులలో టెస్టోస్టిరాన్ మరియు స్త్రీలలో ప్రొజెస్టెరాన్ టెస్టోస్టిరాన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఈ సాధారణంగా రసాయన నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ కారకం. ఇది పురుషులలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్కు, స్త్రీలలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ విడుదలకు దోహదం చేస్తుంది. మరి విటమిన్ ఈ లోపిస్తే ఈ రెండు హార్మోన్లు విడుదల కావు కనుక పురుషులలో వంధ్వత్వం అంటే శుక్రకణాల యొక్క విడుదల తగ్గిపోవటం, మరియు స్త్రీలలో ప్రీమెచ్యూర్ అబార్షన్స్ ముందస్తు గర్భస్రావాలు కనిపిస్తాయి. ముందస్తు గర్భస్రావాలు జరుగుతాయి. విటమిన్ ఏ రసాయన నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ కారకం. ఇది పురుషులలో టెస్టోస్టిరాన్ మరియు స్త్రీలలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది కనుక ఇది స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో ప్రముఖమైనటువంటి విటమిన్. ఈ విటమిన్ లోపించడం వల్ల ఈ రెండు హార్మోన్లు విడుదల కావు కనుక పురుషులలో వంధ్వత్వం మరియు స్త్రీలలో ముందస్తు గర్భస్రావాలు లేదా ప్రీమెచ్యూర్ అబార్షన్స్ ఏర్పడతాయి. చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడటానికి చిన్న కారకాలే కానీ దేర్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే వీటిని విటమిన్లు అంది. వీటి యొక్క ప్రభావం చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది, కానీ వీటి యొక్క ఆవశ్యకత చాలా తక్కువగా ఉంటుంది. మరి విటమిన్ ఈ ఎక్కడ లభిస్తుంది? అన్ని పులిసిన ఆహార పదార్థాలలో, అన్ని ఫెర్మెంటెడ్ ఫుడ్ మెటీరియల్స్లో, ఈస్ట్ ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థాలు మరియు కాలేయం వంటి అన్ని రకాలైనటువంటి పదార్థాల్లో పులిసిన రొట్టె, ఇడ్లీ వంటి అంటే పులిసినటువంటి ఆహార పదార్థాలు, కాలేయం మరియు క్లోమంలలో లభించే విటమిన్ ఈ. నెక్స్ట్ విటమిన్ కే రసాయన నామం ఫిల్లోక్వినోన్. సాధారణ నామం, వాట్ ఈస్ ద కామన్ నేమ్? సాధారణ నామం యాంటీ హెమరైజిక్ కారకం. ఈ యాంటీ హెమరైజిక్ కారకం ఏం చేస్తుందంటే ఇది రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం విటమిన్ కే. రక్తం గడ్డగట్టడానికి మనం ఇంతకుముందు రక్త ప్రసరణ వ్యవస్థ చెప్పుకునేటప్పుడు ఈ విటమిన్ కే రక్తం గడ్డగట్టడానికి దోహదం చేస్తుంది కనుక, అంటే ఈ విటమిన్ లోపించడం వలన ఆ వ్యక్తులలో 7 నుంచి 8 నిమిషాల పాటు రక్తం గడ్డగట్టడానికి 7 నుంచి 8 నిమిషాల పాటు సమయం పట్టవచ్చు రక్తం గడ్డగట్టడానికి. విటమిన్ కే రసాయన నామం ఫిల్లోక్వినోన్, సాధారణ నామం యాంటీ హెమరైజిక్ కారకం. మరియు ఈ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డగట్టే సమయం పొడిగించబడుతుంది, అంతేగాని రక్తం గడ్డగట్టడం ఆగదు. మరి ఇది ఎక్కడ లభిస్తుంది? సాధారణంగా మానవ శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యే బ్యాక్టీరియా ద్వారా మానవ శరీరంలో తయారయ్యే క్రొవ్వులలో కరిగే ఏకైక విటమిన్ కే. మానవ శరీరంలో సూక్ష్మజీవుల సహాయంతో సహజ సిద్ధంగా తయారయ్యే ఏకైక విటమిన్ కే.